Hello all, the topic is corporate laws. In this video, we'll learn about introduction of corporate laws. Company is the business organization that makes money by selling goods and services. Which means company అనేది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్. అది మనం గూడ్స్ లేదా సర్వీసెస్ సేల్ చేసి మనం మనీ అనేది ఎర్న్ చేసుకుంటాం. ఇదే ఒక కంపెనీ. దీన్ని ఒక కంపెనీ అంటారు. కంపెనీ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ సైజ్ అండ్ another one is nature, and which means which kind of company. Nature means which kind of company. Okay. Indian Companies Act 2013 under Section 3. It details the basic requirements of company forming. అంటే కంపెనీ ఫామ్ చేయడానికి ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013 అండర్ సెక్షన్ 3 అనేది ఏం చెప్తుంది అంటే పబ్లిక్ కంపెనీస్ అనేవి మినిమం 7 ఆర్ మోర్ పీపుల్, మినిమం అనేది 7 పీపుల్ ఉండాలి పబ్లిక్ కంపెనీస్లో. అదే ప్రైవేట్ కంపెనీస్కి వచ్చేసరికి ఇట్ ఇన్వాల్వ్స్ అట్లీస్ట్ 2 ఆర్ మోర్ పీపుల్. ఓకే. Business is formally organized and officially brought into existence is a way of incorporation of a company. బిజినెస్ అనేది ఒక ఫార్మల్ వేలో ఆర్గనైజ్ అవ్వడాన్ని, ఒక అఫీషియల్ వేలో ఎగ్జిస్టెన్స్ అవ్వడాన్ని, అంటే అదే ఒక అఫీషియల్గా సేలింగ్ జరగడం, దాన్ని ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీ అంటారు. ఓకే. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ అఫీషియల్లీ. అంటే ఒక కంపెనీని అఫీషియల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూద్దాం. ఇక్కడ మనకి ఎంఓఏ అండ్ ఏఓఏ. ఎంఓఏ ఈజ్ ఫుల్ ఫామ్ ఈజ్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఏఓఏ ఈజ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. Memorandum of Association of a company is fundamental document of the company. Okay. It describes the purpose of which company is formed, which means ఏ కంపెనీ అయితే ఫామ్ అయిందో దాని పర్పస్ ఏంటి అనేది మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అనే డాక్యుమెంట్ మనకి డీటెయిల్స్ ఇస్తుంది. ఓకే. అంటే దాని పర్పస్ ఏంటి, ఏ పర్పస్ మీద కంపెనీ ఫామ్ అయింది అనేది ఎంఓఏ అనే డాక్యుమెంట్ చెప్తుంది. ఓకే. ఏఓఏ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ లేస్ డౌన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ది ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ. అంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్ అనేది ఏ రూల్స్ మీద మేనేజ్ చేయాలి, ఎట్లా వర్క్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏ లాస్ వర్తిస్తాయి, ఏ వర్క్కి ఎట్లా రూల్స్ పాటించాలి అనేది ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అనే డాక్యుమెంట్ చెప్తారు. అంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అనే డాక్యుమెంట్లో ఉంటాయి. ఓకే. అండర్స్టాండ్. టైప్స్ ఆఫ్ కంపెనీస్. Companies can be broadly
divided into 3 types actually. One is chartered companies, second is statutory companies, third is registered companies. In this ఈ 3 కంపెనీస్ డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ ఫర్దర్ వీడియో we will learn about detailed explanation of these 3 types of companies. Okay, thank you for watching. Thank you for watching all. Do subscribe my channel for more this type of videos. మీకు ఇట్లాంటి ఇంకా వేరే ఏదైనా టాపిక్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.